je deviens paro, paro, paro. Allo, 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 elle je deviens paro. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికి టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇప్పుడైతే నేను అక్క అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో మా డాడీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు. అండ్ సో ఇటు సైడ్ రాక చాలా డేస్ అవుతుంది అనమాట. సో అందుకనే వీడియో తీసుకున్నాను. సో మా స్కూల్ వచ్చేసి సెంట్ ఆన్స్ హై స్కూల్ అనమాట. సో ఇది వచ్చేసి మా స్కూల్ది మెయిన్ గేట్ అనమాట. సో స్కూల్ని చూడగానే అలా ఓల్డ్ మెమరీస్ అన్నీ రీకాల్ అయ్యాయి అనమాట. కానీ నేను మా స్కూల్ని ఏమంతా మిస్ అవ్వను, అమ్మయ్య అనిపిస్తుంది స్కూల్ అయిపోతేనే. అండ్ ఇప్పుడైతే ఒక బేకరీకి వచ్చామన్నమాట. క్రిష్ వాళ్ళకి ఏమైనా తీసుకొని వెళ్దామని. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము వరంగల్కి వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అన్నమాట, కడిపికొండ నుంచి. సో ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అని వెళ్తున్నాము. అండ్ ఫైనల్లీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. అండ్ క్రిష్ మ్యాగీ అయితే ట్యూషన్కి వెళ్ళారనమాట. సో మా డాడీ వెళ్తాడు కాబట్టి వాళ్ళని ఒక 5 minutes బ్రేక్కి వెళ్ళి పంపించమని వాళ్ళ మమ్మీ వాళ్ళ టీచర్ని అడగడానికి వెళ్ళింది. సో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తామని వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొచ్చేసింది ట్యూషన్ నుంచి. ఇదైతే నైట్ డిన్నర్ అనమాట. సో వాళ్ళ ఇంట్లో కారం పొడి ఉంది. సో నాకైతే ఇష్టం అనమాట కారం పొడి, ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకొని తినడం. అండ్ మా పిన్ని దోశ కూడా చేసింది అనమాట. సో లోపల పొటాటో కర్రీ అండ్ చట్నీ. ఇది కూడా చాలా ఎమ్మీగా ఉందన్నమాట, నా ఫేవరెట్ ఇది. The next day. సో ఈవినింగ్ మేమందరం అయితే రెడీ అయ్యి ఇప్పుడు అన్ని గణపతిని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో క్రిష్ అయితే బ్యాగ్లో వాటర్ బాటిల్స్ వేసుకున్నాడు. అండ్ ఇప్పుడు అందరం వెళ్తున్నాము. సో ఇక్కడైతే నేను అక్క మ్యాగీ ఒక టీమ్గా నడుస్తున్నాం అనమాట. అండ్ క్రిష్ ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు ఒక టీం అనమాట. సో వాళ్ళిద్దరు మమ్మల్ని వదిలిపెట్టి ముందు వెళ్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఆదియోగి ఉన్న టీం గణేష్ దగ్గరికి వచ్చామన్నమాట ఫస్ట్. సో ఇక్కడైతే గణపతి లోపల మొత్తం బనానా లెక్క ఉంటుందన్నమాట. ఇక్కడైతే గణపతి సేమ్ బనానా లెక్కనే అనిపిస్తుంది అనమాట. గ్రీన్ అండ్ ఎల్లో చాలా బాగుంది గణపతి. సో మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ గణపతి దగ్గర దర్శనం అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకో గణపతి దగ్గరికి వెళ్తున్నాము. సో అదైతే కొంచెం దూరం అంట. సో ఆటోకి వెళ్తున్నాము. జస్ట్ ఇటు బ్రిడ్జ్ నుంచి అటు బ్రిడ్జ్కి వెళ్ళాలంట. సో ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాము. సో మేమైతే నెక్స్ట్ ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట, బట్టల బజార్. సో ఇక్కడ కూడా చాలా గణపతి ఉంటాయి, చూద్దామని వెళ్ళాం. అండ్ వచ్చాక ఫస్ట్ ఇక్కడికి వెళ్ళామన్నమాట, ఈ గణపతి దగ్గరికి. అండ్ ఇంకా చాలా చూడబోతున్నాం. సో
యా అలా అన్ని గల్లీలలో వాక్ చేసుకుంటూ అంత షాప్స్ మధ్యలోకి వెళ్తూ చాలా గణపతిస్ని కవర్ చేసామన్నమాట. సో అదైతే బ్రిడ్జ్ పక్క నుంచి ఇవే అనమాట. ఇక్కడ కూడా ఇంకో గణపతి ఉంటుంది బాగుంటుందంటే, సో అక్కడికి కూడా వెళ్తున్నాము. సో యా ఇక్కడ ఈ గణపతి దగ్గర మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బుక్సే పెట్టారనమాట. ఫస్ట్ దూరం నుంచి అది చూసి అది ఏంటో అర్థం కాలేదు, ఏదో డిఫరెంట్గా అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం బుక్స్తోని అట్లా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ ఈ గణపతి దగ్గర అయితే ప్రసాదం ఇచ్చారనమాట, కిచిడి. సో అదైతే టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్రసాదం తినేసి అండ్ నెక్స్ట్ ఇంకో గణపతి దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. సో చాలా కవర్ చేసాం. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో ఇక్కడ గణపతి పెట్టిన ఏరియాస్ అన్నీ మంచిగా లైటింగ్స్తోని డెకరేట్ చేశారనమాట. సో అన్ని షాప్స్ ముందు ఇలా లైటింగ్స్ మొత్తం ఫుల్ చాలా గణపతిస్ ఉన్నాయన్నమాట అవి మొత్తం. సో యా నెక్స్ట్ అయితే ఇట్లా రామాయణం థీమ్ ఉన్న గణేష్ దగ్గరికి వచ్చామన్నమాట, అయోధ్యది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. సో మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పట్టినట్టుంది. మేము ఇంకా లైన్లోకి రాగానే మా ఇంకా ఎక్కువ మంది అయ్యారనమాట. సో మాకైతే కొంచెం బెటరే అనమాట వేరే వాళ్ళతో కంపేర్ చేసి. సో యా ఇక్కడైతే నన్ను ఇంకా మా అక్కని ఆపేశారనమాట. అండ్ క్రిష్, మ్యాగీ ఇంకా మా పిన్ని వాళ్ళైతే లోపలికి వెళ్ళారు. సో మా ఇద్దరి దగ్గరనే లైన్ ఆపేశారు. సో మమ్మల్ని నెక్స్ట్ ట్రిప్లో పంపిస్తా అని చెప్పారనమాట. సో వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. సో మేమైతే ఇక్కడ నిల్చొని చూస్తున్నాం. సో కరెక్ట్ మా ఇద్దరి దగ్గరనే లైన్ అయిపోయింది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళనిచ్చారనమాట. సో వాళ్ళని అక్కడ ఆపేసరికి మేమే లాస్ట్ ఉండేసరికి మాకైతే ఫ్రీగా ఉందన్నమాట, అంత రష్గా లేరు. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ గణపతి ఉందన్నమాట ఎంట్రన్స్లో. దీనైతే మేము రీల్స్లలో చూసి వచ్చామన్నమాట. చాలా మంది ఇట్లా వరంగల్లో ఇది ఉందని రీల్స్ షేర్ చేస్తే చూసి ఇక్కడికి వచ్చాము. రియల్గా చాలా బాగుంది. లోపల మొత్తం ఇట్లా రామాయణం స్టోరీతో నుండి ఆ ఫొటోస్ అన్నీ అట్లా వాల్స్కి స్టిక్ చేసి మంచి ఇట్లా ఒక పాత్వే ఉందన్నమాట. సో మనం గణపతికి వెళ్ళే దారిలో అవన్నీ చూడొచ్చు అన్నమాట.
సో మనకి లోపలికి గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా లైన్స్ ఇప్పుడైతే అంత లేరు, కానీ లైన్లో మంచి ఇట్లా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఆ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ స్టోరీ తెలుసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అండ్ వాల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అంటే అన్ని థర్మోకోల్తోనే, కానీ మంచిగా ఇట్లా వైట్ కలర్ అయ్యేసరికి మంచి క్లాసిక్ లుక్ ఉందన్నమాట లోపల. సో ఇక్కడైతే ఈ స్పాట్ దగ్గర ఫొటోస్ దిగడానికి చాలామంది ఉన్నారనమాట. అసలు అక్కడి నుంచి జరుగుతూనే లేరు, చాలా మంది ఇక్కడ ఫోటో దిగుతున్నారు. సేమ్ అయోధ్యలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండేసరికి ఆ స్టాచ్యూస్ అందరు ఇక్కడ ఫోటో దిగుతున్నారనమాట. సో ఇక్కడ మాకు కొంచెం టైం పట్టింది మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోనికి. సో అక్కడి నుంచి మళ్ళీ పక్కకు రాగానే ఇట్లా కొయ్యాల ఉంటుందన్నమాట. సో అందరు ఇక్కడ కూర్చొని మంచిగా ఊరుకుంటూ ఫొటోస్ దిగుతున్నారనమాట. సో అక్కడ కూడా మా టర్న్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నంది ఉందన్నమాట. సో మంచిగా అవి మొత్తం మంచిగా మనం గణేశుని దగ్గరికి వెళ్ళే దగ్గర వారికి మనకి మంచిగా అన్ని ఇట్లా ఎంటర్టైన్మెంట్గా మంచి అన్ని ఐడిల్స్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే నంది ఉంది. సో ఫైనల్లీ గణపతి దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారనమాట. కానీ గణపతి అయితే చాలా బాగుందన్నమాట, గోల్డ్ కలర్తోని. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా గోల్డ్తోని మంచిగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. సో అన్నీ చూసుకుంటూ వచ్చి ఫైనల్లీ గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. చిక్కి వచ్చిళ్ళు ఇద్దరు వచ్చిళ్ళు వీడియోలో. సో అక్కడ ప్రసాదం ఇచ్చేవాళ్ళు మమ్మల్ని కూడా వీడియోలో తీసారా అని అడుగుతున్నారనమాట. సో అయితే మా అక్క తీసాను మిమ్మల్ని కూడా అని చెప్తుంది. సో ఇప్పుడైతే మేము ఎల్లం బజార్ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే 40 feet గణేష్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ కూడా వెళ్ళేవైతే ఫుల్ రష్ అనమాట. సో చాలా మంది ఉన్నారు అక్కడైతే. మాకైతే ఇక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది అనమాట. సో మాకైతే ఈ రూట్ అసలు దొరకలేదన్నమాట. సో కొంతమందిని అడిగామన్నమాట, ఇటేనా 40 feet గణపతి ఉండేదంటే, సో ఇటే అని వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తే అలా వచ్చామన్నమాట. సో ఫైనల్ అయితే రీచ్ అయ్యాం. కానీ అక్కడ చూసాకైతే ఫుల్ షాక్ అయ్యామన్నమాట. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ.
సో ఇక్కడైతే మా పిన్ని దర్శనం చేసుకోనికి అక్కడ లైన్లోకి వెళ్ళిందనమాట. సో నేను అక్క క్రిష్మాకి మేము నలుగురం ఫస్ట్ గణపతిని ఫ్రంట్ సైడ్కి వెళ్ళి చూద్దాము, తర్వాత లోపలికి లైన్లోకి వెళ్దామని మేము నలుగురం ఇట్లా వచ్చామన్నమాట. సో మా పిన్ని అయితే లైన్లోకి వెళ్ళిపోయింది. సో మేము ఫ్రంట్ సైడ్ నుంచి కొన్ని వీడియోస్ ఫొటోస్ దగ్గరికి వెళ్ళంటే దూరంకి వెళ్ళి బాగా కనిపిస్తుంది కదా అని ఫస్ట్ మేము దూరం చూడడానికి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే మేము నలుగురం దర్శనం చేసుకుందామని ఇప్పుడు లోపల సైడ్కి వెళ్తున్నాం అనమాట. సో మనకి బయట నుంచి అయినా అట్లానే గణపతి కనిపిస్తుంది, ఆ లైన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళినా అలానే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే మనకి దేవుడితో బొట్టు దొరుకుతుంది అనమాట. సో అంతే డిఫరెన్స్. మనం బయటికి వెళ్ళినా మొక్కోవచ్చు, ఆ లైన్లోకి వెళ్ళి లోపలికైనా వెళ్ళొచ్చు. కానీ మా పిన్ని వెళ్ళింది కదా, సో మేము కూడా వెళ్దామని మేము కూడా లైన్లోకి వెళ్ళామన్నమాట. సో రియల్లీ ఇక్కడ గణపతి అయితే చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ లడ్డు అయితే చూసారా కింద పెట్టారు పెద్ద బుట్టలో. అన్ని గణపతుల కంటే ఇక్కడనే లైన్ ఈజీగా ఉందన్నమాట. ఇలా వెళ్ళి అలా బయటికి వచ్చేసాము, అంతా రిస్క్ లేరు, ఎందుకంటే ఎక్కువ పీపుల్ అందరూ బయట నుంచి చూస్తున్నారనమాట. సో మనకి దూరం నుంచే మంచిగా అనిపిస్తుంది కదా. సో లైన్లో అంత ఎక్కువ లేరు, జస్ట్ ఒక 5 minutes కూడా పట్టలేదు అనమాట. ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు, ఈజీగా ఉంది. మీ మమ్మీ దగ్గర ఫోన్ కూడా లేదు, పెట్టు వాళ్ళకి ఇద్దరికి. ఏం కాదు పెట్టు. ఏ క్రిష్ ఇటైతే నీకే పెడతావు. ఇప్పుడైతే వీళ్ళ మమ్మీ ఎక్కడుందో కనిపిస్తలేదు అనమాట. సీరియస్ మా అక్క ఇంకా వీళ్ళన్న ఎత్తుకనికి వెళ్ళింది అనమాట. మేము నలుగురం ముందు సైడ్ వచ్చినాం వినాయకుడిని చూడడానికి. ఆ జనాలలో ఇప్పుడు వీళ్ళ మమ్మీ ఎక్కడ ఉంది, మేము నలుగురం సరిగ్గానే ఉన్నాం, వీళ్ళ మమ్మీ తప్పిపోయింది ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు మా అక్క ఒక సైడ్, వీళ్ళన్న ఒక సైడ్, వీళ్ళ మమ్మీని ఎత్తుకనికి వెళ్ళినాం. ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోలేదు, ఇక్కడ వీళ్ళ మమ్మీ తప్పిపోయింది. వీళ్ళిద్దరు కూడా మిస్ అయితే అంతే, ఇద్దరు దొరికిందా వీళ్ళ మమ్మీ? కృషి వాడెత్తుకొని మనం ఇలా మమ్మీ చెప్పులు చూస్తే అక్కడ ఉంటాయి అయిపోతుంది. అదే అంటాను, మమ్మీ చెప్పులు అక్కడనే ఉన్నాయి. మీరేమంటారా? ఇక్కడ ఉంటాం, మీరు పోయి అటు ఉండండి, ఇంతటి ఫోన్ నేను అటు చెప్తాను. మమ్మీ దొరికింది. తప్పిపోయి నవ్వుతాయింది, మీరే తప్పిపోయాను. నేను చెప్పలేదు కదా మంచి, నేను నలుగురు ఒక కాళ్ళు ఉన్నాను, తప్పిపోయాను. ఫైనల్లీ అందరూ ఒక దగ్గరికి వచ్చి 5 సో ఆ రోజు అయితే మేము అందరం ప్రసాదాలతోనే కడుపు నింపేసుకున్నాం అనమాట. సో ఎక్కడ పోయినా ప్రసాదాలు ఇస్తూనే ఉన్నారనమాట. సో దాంతోనే మా కడుపు నిండిపోయింది ఆ రోజు.
సో ఇప్పుడైతే ఇంకో గణపతి దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇది మొత్తం ఫారెస్ట్ థీమ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే కొంతమంది కిడ్స్ ఇట్లా గెటప్ వేసుకొని అక్కడ కూర్చున్నారనమాట. ఇక్కడ లోపల అయితే చిన్న చిన్న ఇట్లా ట్యాంక్స్ లెక్క ఉండి దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ప్లేస్. అండ్ మధ్యలో ఇట్లా ఒక బ్రిడ్జ్ ఉంది. రియల్గా ఫారెస్ట్ లెక్కనే బిల్డ్ చేశారనమాట. అదంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ గణపతి కూడా ఫారెస్ట్ థీమ్ లెక్కనే ఉందన్నమాట. మొత్తం ఇట్లా ఒక చెట్టు రూట్స్తోనే గణపతి ఇట్లా మోల్డ్ అయినట్టు ఉందన్నమాట. సో ఇక్కడ కూడా గణపతి చాలా బాగుంది. అసలు ప్రతి గణపతి డిఫరెంట్గా ఉందన్నమాట, యూనిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో గణపతి అనమాట. మొత్తం ఇట్లా స్టోన్స్ వాటితోనే ఉంది. సో ప్రతి గణపతి అయితే డిఫరెంట్గా యూనిక్గా ఉందన్నమాట. సో వరంగల్ మొత్తం చాలా చాలా బాగున్నాయి. డిఫరెంట్ గణపతి యూనిక్నెస్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో గణపతి దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా లైన్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇదైతే మెయిన్ రోడ్ దగ్గరనే. సో పక్క నుంచి అన్ని వెహికల్స్ పోతున్నాయి, పక్కనే లైన్ ఉంది. సో ఇక్కడ కూడా ఇంత పెద్ద లైన్ అన్నిటికి దాటుకొని గణపతి దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఈ గణపతి కూడా చాలా అంటే చాలా బాగుంది, యూనిక్గా. అండ్ అది రియల్ ఫ్లవర్సా లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అర్థం కాలేదు కానీ. సో ఈ గణపతి కూడా చాలా బాగుందన్నమాట. సో ఇదైతే మేము వెళ్ళిన ఫైనల్ గణపతి అనమాట. సో ఇక్కడ ఈ గణపతి దగ్గర డెకరేషన్ ఎలా ఉందంటే దాని బయట అవుట్ స్ట్రక్చర్ అయితే సేమ్ కేదార్నాథ్ టెంపుల్ స్ట్రక్చర్ లెక్కనే ఉందన్నమాట. అండ్ బయట హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది. సో అందరం బాగా తిరిగి సో అందరికి దాహం వేస్తుంది అనమాట. సో అప్పటికి ఆ స్మార్ట్ పాయింట్ అనేది క్లోజ్ చేశారనమాట సూపర్ మార్కెట్. కానీ అయినా లోపలికి వెళ్ళారనమాట. సో మేము ఒకటే ఐటమ్ తీసుకుంటామంటే వాళ్ళు అలౌ చేశారు మమ్మల్ని. లోపల వీళ్ళు రన్నింగ్ జంపింగ్ చేసింగ్ చేస్తారు. క్లోజింగ్ టైం అయ్యేసరికి ఇంకా ఈరోజు సాంకేతించింది. ఇంకా
So yeah, that's all for this video. If you like it, don't forget to like, share and subscribe to my channel. See you next video. Bye bye.